భావి భారత సుందర నిర్మాణమే ధ్యేయంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో దశల వారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణీయపేట కమ్యూనిటీ హాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించడం ద్వారా శిశు మరణాలు తగ్గాయన్నారు. తల్లుల పోషణ స్థాయి మెరుగుపడటంతో తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారన్నారు. 6 ఏళ్లలోపు బాలల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరగకుండా నిరోధించాలన్నారు. తొలుతగా బాలికలచే ర్యాలీ జరిగింది. సిడిపిఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. సమావేశం అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని జరిగిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. సిడిపిఓ సిహెచ్ లక్ష్మి, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, మండల పరిషత్ అధ్యక్షురాలు నందిపాటి లక్ష్మి త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పుల్ల శ్రీరాములు, తాటికేల వీరబాబు, కేపీవి బాలాజీ, రాయుడు అనిల్, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బాలికలు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. పిల్లల్ని మీరు కాకినాడ 223 సెంటర్లో తీర్చిదిద్ది భారత గౌరవ పరిషత్తు పిల్లలు తీర్చిదిద్దుతున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ 205 మంది మన దగ్గర అంగన్వాడీ టీచర్స్ 201 మంది కల్పన చేస్తూ ఉన్నారు. 20 వేకెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకుంటారు కూడా విన్నాను నేను. దాంట్లో కూడా మీకులాగా కష్టపడి పనిచేసే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పి నా యోచన. అలాగే గర్భం దాచిన దగ్గర నుంచి ఆమెకు కావాల్సిన పోషకాహారం ఉన్నటువంటి హెచ్డిఎస్కి అందరూ కూడా ప్రతి శ్రీమూర్తి కూడా రుణపడి ఉండాలని చెప్పి హెచ్డిఎస్ సంస్థని బాగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజున, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ అన్నలాగా నేనున్నానంటూ మహిళా మూర్తులకు, చిన్నారులకు అందరికీ కూడా నేనున్నానంటూ మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా నుండే గాంధీ పూరించడం కూడా మనం చూస్తాం. ఆ విధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మనకి వచ్చే ఫలాలను తప్పకుండా ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ ద్వారా ఎవరైతే బాలింతలు కావచ్చు, ఆ ఇంట్లో చదువుకునే 3 నుంచి 6 సంవత్సరాలు పిల్లలు కావచ్చు, వీరందరికీ కూడా పౌష్టిక ఆహారంతో పాటు వారికి సక్రమమైన మంచి నాణ్యమైన విద్యను అందించడానికి వధువులను ఆశ్రయించారు. అదేవిధంగా మరి రిసెప్షన్ కూడా లేదా సుమారు 25,000-30,000 మంది హాజరయ్యి దంపతులను ఆశ్రయించారంటే అదంతా కూడా కారణం నానాజీ గారి యొక్క మంచితనం అనేసి సందర్భం అందరూ తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే చాలా మంది ఎమ్మెల్యే పదవిని ఏదో ఒక అలంకారపరంగా భావిస్తారు. కానీ మన నానాజీ గారి బట్టి ఒక బాధ్యతగా ఎవరు ఇంటికి వెళ్ళినా సరే రిప్రజెంటేషన్ తీసుకుని అది చట్ట ప్రకారం ఉంటే వెంటనే ఆయన స్పందించి మనకి లెటర్ ఇవ్వడం లేదా ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే వెంటనే ఇమ్మీడియట్గా మనకి లబ్ధిదారు ఎవరున్నారో అందరూ కూడా అంటే అది చట్టం లోబడినప్పటికీ వెంటనే చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆయన ఎన్నికల వాగ్దానం ఏంటంటే మేము అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను, నియోజకవర్గం అన్ని గ్రామాలు కూడా తాగునీరు అందించాలని ఆయన ఒక లక్ష్యంగా భావించి రావణపేట గ్రామానికి మరి 3 రూపాయలతో స్టాంప్ డ్యూటీ వస్తే మొత్తం డబ్బంతా కూడా తాగునీటికి పైప్ లైన్ వేయించడానికి ట్యాంకులు కూడా అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే